संकल्प्य पुनः संकल्प्य प्राणायामं कृत्वा ओम 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 संकल्पित श्री सीता लक्ष्मण समेत श्री रामचंद्र स्वामिनः तिरुकल्याण महोत्सवाख्ये कर्मणि मांगल्य पूजां करिष्ये। తెలుగువారి వివాహ సంప్రదాయాలలోనే కనిపించేటువంటిది మనకి మాంగళ్యము. ఐదవ తనము ప్రసాదించేటువంటిది స్త్రీలకి ఈ మాంగళ్యము. ముత్తైదు తనము అంటారు కదా, అప్పటి వరకు మనకి ముక్కు పుడక ఒకటే మాత్రమే ఉంటుంది. వివాహం తర్వాత మంగళసూత్రము, అలాగే పాపిట పైన కుంకుమ, ఆ తర్వాత మెట్టెలు మొదలైనటువంటి మంగళసూత్రంతో వచ్చేటువంటి వీటికి ఐదవ తనము అని చెప్పి పేరు. అలా తెలుగువారి వివాహ వేడుకలలోనే మనకి ప్రధానంగా కనిపించేటువంటిది ఈ మంగళసూత్రం. అయితే మామూలుగా మానవులు ధరించేటువంటి మంగళసూత్రానికి 2 తాళిబొట్లు మాత్రమే ఉంటాయి. ఒకటి పుట్టింటివారు, ఒకటి మెట్టినింటివారు చేయించారు అని చెప్పి చెబుతారు. కానీ భద్రాచల క్షేత్రంలో తాళిబొట్టుకి మొత్తం 3 బిళ్ళలు ఉండటం మనం గమనించవచ్చు. 3 పతకాల మంగళసూత్రము అది. దాన్ని దేనికయ్యా అంటే, ఒకటి పుట్టింటివారు, ఒకటి మెట్టినింటివారు సీతమ్మ వారిని తమ కుమార్తెగా భావిస్తూ రామదాసు గారు మనందరి పక్షాన కూడా చేయించి ఏర్పాటు చేసినటువంటిది ఆ తాళిబొట్టు. అటువంటి తాళిబొట్టుకు మనకి అర్చనాదులు చేస్తున్నారు. మంగళం లాతీతి మాంగళ్యం అంటే మంగళాలను ప్రసాదించేటువంటిది మాంగళ్యం. అటువంటి దివ్యమైనటువంటి మంగళసూత్రానికి ఇప్పుడు ఆరాధనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తరువాత దానిని సమర్పించడం జరుగుతుంది. ఆ అర్చన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అర్చక స్వాములు. ओम भगवन्नारायणाभिमतानरूपदुराधर्षा नित्यपुष्टाङ्करेषणीं ईश्वरीं सर्वभूतानान्तामिहोपक्वये श्रियं दिव्यश्रीचन्दनं समर्पयामि पुष्पं समर्पयामि। ओम आयनेते परायणे दूर्वारोहन्तु पुष्पिणीः हराश्च पुण्डरीकाणि समुद्रस्य गृहा इमे पुष्पं समर्पयामि धूपमाघ्रापयामि। ओम जितन्ते दक्षिणतो वृषभ एधि हव्यः इंद्रो जयाति न पराजयात अधिराजो राजसुराजयाति धूपमाघ्रापयामि। दीपं संदर्शयामि उल्लासपल्लवितपालित सप्तलोके निर्वाहकोरकितने मकटाक्षलीलां श्रीरङ्गहर्म्यतलमङ्गलदीपरेखां श्रीरंगराज महिषीं श्रियमाश्रयामः। लक्ष्मीरमण गोविंद गो। धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि कुङ्कुमादिपरिमलद्रव्यैश्च पूजयामि। ओम भगवन्नारायणाभिमतानुरूपस्वरूपरूपगुणविभवैश्वर्यशीलाद्यनवधिकातिशया असंख्येय कल्याणगुणगणां पद्मवनालयां भगवतीं श्रियं देवीं नित्यानपायनीं निरवध्यां देवदेव दिव्यमहिषीं अखिल जगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्याम् अनन्यशरणः शरणमहं प्रपद्ये। आकारत्रय संपन्नामरविन्द निवासिनीम् अशेष जगदीशित्रीं वन्दे वरदवल्लभाम्। श्रीं श्रियै नमः। ओम चंद्रशोभिन्यै नमः। ओम वैष्णव्यै नमः। ओम विष्णुपत्न्यै नमः। ओम वरारोहायै नमः। ओम हरिवल्लभायै नमः। ओम शारङ्गिन्यै नमः। ओम देवदेविकायै नमः। ओम लोकसुन्दर्यै नमः। ओम श्री महालक्ष्मीदेव्यै नमः। ओम श्रीं श्रियै नमः। ओम भूं भूम्यै नमः। ओम नीं नीलायै नमः। मांगल्य धारण భద్రాచల క్షేత్రంలో 3 మాంగళ్యాలు ఉండడం ఒక విశేషం. సహజంగా అందరికీ 2 మాంగళ్యాలు ఉంటాయి. అత్తగారింటి మాంగళ్యం, పుట్టినింటి మాంగళ్యం. రామదాసు గారు తానే సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి కన్యాదానం చేస్తున్నట్లుగా భావించి తన భార్య దగ్గర ఉండేటువంటి బంగారం, ఆవిడ ధరించినటువంటి మాంగళ్యాన్నే సీతమ్మ వారికి సమర్పించాట ఆయన. కనుక 3 మాంగళ్యాలు భద్రాచలంలో, ఒకటి జనక మహారాజుకు చెందిన మాంగళ్యం, ఒకటి దశరథ మహారాజుకు చెందిన మాంగళ్యం, మరొకటి రామదాసుకు చెందిన మాంగళ్యం. మరి మీరు ఇంకొక సందేహం రావచ్చు మీకు, జనక మహారాజు దశరథ మహారాజు ఇచ్చారండి దీనికి అని. ఇది భావన ప్రధానం అంతే తప్ప వాళ్ళు ఇవ్వల. రామదాసు గారే 3 మాంగళ్యాలు చేయించారు. ఆయన భావన ఏంటంటే జనక మహారాజు మాంగళ్యం ఒకటి, దశరథ మహారాజు మాంగళ్యం ఒకటి, తాను ఇస్తున్నటువంటి మాంగళ్యం అనేటువంటి భావనతో 3 మాంగళ్యాలు కలిగినటువంటి దానిని ఈనాడు
సీతమ్మ వారికి అలంకరించేటువంటి ఏర్పాటు చేశారు. మాంగళ్య పూజ అయినది. అర్చక స్వాములు ఆ మాంగళ్యాన్ని మనందరికీ